హలో జనాలు. ఫీలింగ్స్ వాల్యూమ్లో ఉంటే బాగుండేది. కావాలన్నప్పుడు పెంచుకోవడానికి, వద్దన్నప్పుడు తగ్గించుకోవడానికి. కానీ అలా ఉండదు. ఎందుకు పెరుగుతాయో అర్థం కాదు, ఎలా తగ్గించాలో తెలియదు. ఫీలింగ్స్ అన్ని రిజర్వాయర్లో వాటర్ లాగా పెంచుకుంటూ పోతుంటాం. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలియగానే గేట్లు ఎత్తేసి ఫీలింగ్స్ అన్నీ పంపించేయడం సాధ్యం కాదు. అవే ఆవిరైపోవాలి. ఎప్పుడు ఎలా అనేది నో ఐడియా. అవుతాయో లేదో కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి న్యూస్ చూస్తున్నాను, కానీ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ నేను ఎప్పుడు వినలేదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే సెంటెన్స్ చాలా సింపులే, కానీ కొద్దిసేపు ప్రపంచాన్ని ఆపేసే శక్తి ఉంది దాంట్లో. అది టెక్స్ట్లో అయితే కాసేపు రిప్లై ఉండదు, కాల్లో అయితే కాసేపు రెస్పాన్స్ ఉండదు, లైవ్లో అయితే కాసేపు ఊపిరి ఉండదు. ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించడం. వెబ్ సిరీస్ లాగా ప్రతిరోజు కన్న కళలు సడన్గా ఆగిపోతాయి, జ్ఞాపకాల్లా మారిపోతాయి. ఎన్ని హారర్ సినిమాలు చూసినా ఇంతకంటే హారబుల్ ఫీలింగ్ ఉండదు. మా ఫేవరెట్ క్రికెటర్ రిటైర్ అయితేనే తట్టుకోలేం. అలాంటిది నువ్వు రిటర్న్ రాకుండా వెళ్ళిపోతానంటే గుండె డజన్ సార్లన్నా బద్దలవదా? ఎవరొచ్చినా ఎంతమంది ఉన్నా నాలో ఒక పార్ట్ ఆఫ్ నువ్వు ఖచ్చితంగా ఉంటుంది. అది నాతోనే పోతుంది తప్ప నాలోంచి పోదు. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడున్నా ఏమైనా ఎవరికి వారు వేరైనా నీ సుఖమేనే కోరుతున్నా, నీ సుఖమేనే కోరుతున్నా. ఇది పోస్ట్ చెయ్యని చెయ్యలేని ప్రేమలేఖ.